కడప జిల్లా రైల్వే కోడూరు మండలం పుల్లంపేట నియోజకవర్గంలో వందల ఎకరాల భూమిని కూటమి నేతలు కబ్జా చేశారన్నటువంటి ఆరోపణలు కూడా పుల్లంపేట మండలం దవలాయపల్లె కేతరాజుపల్లెలో ఉన్నటువంటి జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. సర్వే నెంబర్ 205, 206, 211లో దాదాపు వందల ఎకరాల భూమిని ఆ నేత అనుచరులు కబ్జా చేసి చదును చేసి ఏకంగా భూమిని తయారు చేశారంటే భూదోపిడీ ఏ స్థాయిలో జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. పుల్లంపేట నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి దవలాయపల్లె కావచ్చు, కేతరాజుపల్లి ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున కొండ చుట్టూ ఉన్నటువంటి భూమిని చదును చేసినటువంటి పరిస్థితి తాజాగా కనిపిస్తుంది. ఆర్టీవీ కూడా ఎక్స్క్లూజివ్గా అక్కడ ఉన్నటువంటి విజువల్స్ను కూడా తెప్పించడం జరిగింది. సో ఓ రకంగా కూడా చైర్మన్గా ఉన్నటువంటి రూపానందరెడ్డి అనుచరులే ఈ భూ కబ్జాలకు పాల్పడ్డారన్నటువంటి ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. పేదవారికి ఎకరాన్నర భూమి ఇవ్వడానికి కూడా అధికారులు సంకోచించేట పరిస్థితి ఉన్న నేపథ్యంలో వందల ఎకరాల భూములు కబ్జా చేస్తున్న అధికారులు అటువైపు కన్నెత్తి చూడండి పాపాన పోలేదన్నటువంటి విమర్శలు కూడా ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఆ నేత భూ దోపిడీని చూస్తే అందరూ ఆశ్చర్యపోతున్నటువంటి పరిస్థితి. అంటే ఓ రకంగా పేదలకు ఇవ్వాల్సినటువంటి భూములను పెద్దలు గద్దల్లా తన్నుకపోతున్నా కూడా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారన్నటువంటి ఆరోపణలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. కూటమి నేతలు ఇంతటి భారీ స్థాయిలో బరి తెగించి ఒక రకంగా కోట్ల రూపాయల విలువ చేసే భూములను కాజేస్తుంటే రెవెన్యూ అధికారులు ఏం చేస్తున్నట్లని పలువురు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే కొండ చుట్టూ, అంటే ఎత్తైనటువంటి ప్రాంతంలో కొండ చుట్టూ పూర్తిగా చదును చేసి అక్కడంతా కూడా చుట్టూ కంచె వేసేటువంటి పరిస్థితి వచ్చిందంటే అసలు అధికారులు ఉన్నట్లా లేనట్లా అన్నటువంటి అనుమానాలు కూడా బలంగా కనిపిస్తున్నాయి. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, గతంలో వాగులను వంకలను సైతం కూడా వదిలిపెట్టనటువంటి భూ కబ్జాదారులు తాజాగా ఎక్కడైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో వాటిని మన్నిగట్టుకొని వాటిని కనిపెట్టిన తర్వాత ఆ భూముల్లో పాగా వేసి చదును చేసి భూ కబ్జాలకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాదు ఇటీవల కాలంలో కొందరు కూటమి నేతలు ఏకంగా ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి అన్నటువంటి విషయం పైన కూడా అటు ఆరా తీసి ఆ తర్వాత వాటన్నిటిని కూడా కాజేసేటువంటి ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. పేదవారికి 3 సెంట్ల స్థలం ఇవ్వడానికి కూడా ముందుకు రానటువంటి అధికారులు ఇలా పెద్దలు వందల ఎకరాల భూములు కబ్జా చేసి తమ కబంధ హస్తాల్లోకి తెచ్చుకుంటున్నా కూడా అధికారులు ఎందుకు వారిని ప్రశ్నించడం లేదు? వారికే తిరిగి రాచమార్గాన్ని నడిపి ఆ తర్వాత పాస్ పుస్తకాలను కూడా పంపిణీ చేస్తున్నారంటే ఈ భూదోపిడీ ఏ స్థాయిలో జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా పేద ప్రజలకు సంబంధించినటువంటి భూములను సైతం కొందరు కబ్జా చేస్తున్నా కూడా అధికారులు మాత్రం వాటిపై చర్యలు తీసుకోకపోగా పైగా పెద్దలు వందలాది ఎకరాల భూములు కబ్జా చేస్తున్నా కూడా వారికి పాస్ పుస్తకాలు, పట్టాదారు పుస్తకాలను అందజేయడంపై పలు విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఏదైతే తాజాగా పుల్లంపేట మండలం దవలాయపల్లె ప్రాంతంలో జరిగినటువంటి భూదోపిడీ పైన ప్రత్యేకమైన దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే కూటమి నేతలు ఇలా భారీ స్థాయిలో బరి తెగించి ఎక్కడైతే ఖాళీ భూములు ఉన్నాయో ఖాళీ భూములు కనిపిస్తే కాజేసేటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యం తాజాగా ఏదైతే కుడా చైర్మన్ రూపానందరెడ్డి ఇలాకాలో భారీ స్థాయిలో భూ దోపిడీ జరిగింది, దాదాపు వందల ఎకరాల భూ కబ్జా చేసినటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యం, ఆ నేపథ్యంలో కూడా ఆ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని పేద ప్రజలకు పంచే విధంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందన్నటువంటి భావన సర్వత్రా వినిపిస్తుంది. మరోవైపు ఎవరైతే కోరిమామిళ్లలో కూడా ఇదే తరహాలో పెద్ద ఎత్తున భూ దోపిడీ చేశారు. అయితే ఆ భూ దోపిడీ చేసినా కూడా ఇప్పటికి కూడా ప్రభుత్వం ఎవరు భూ దోపిడీ చేశారు ఏంటన్నటువంటి విషయం పైన కూడా ఎక్కడ ఆరా తీయని పరిస్థితి. అంటే ఒక రకంగా పెద్దలు భూ దోపిడీ చేస్తున్నా కూడా పట్టి పట్టనట్లు రెవెన్యూ అధికారులు కూడా వ్యవహరిస్తున్న పరిస్థితి. మరోవైపు ఇటీవల కాలంలో రాజంపేట ఎమ్మెల్యే అదేవిధంగా ఎంపీలు భారీ స్థాయిలో అంటే పేదలకు దక్కాల్సిన భూమిని, ప్రభుత్వ భూములను కాజేశారంటూ కూడా టీడీపీ నేతలు గొప్పగా చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఈ క్రమంలో కూటమి నేతలే ఇలా బరి తెగించి పుల్లంపేట మండలంలో 130 ఎకరాల భూమిని కాజేశారంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం భూ కబ్జాలపైన కొరడా జుల్పించకపోతే
భవిష్యత్తులో ఎక్కడ భూమే కనిపించదన్నటువంటి భావన సర్వత్రా వినిపిస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ రాముతో కిషోర్, RTV, కడప నుంచి.